నమస్కారం అండి. నేను మీకు ఈ వీడియోలో రూఫస్ సాఫ్ట్వేర్ ద్వారా 64 బిట్ ఓఎస్ని ఎలా వేయాలనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను 32 బిట్ ఎలా వేయాలని చూపించాను, కానీ చిన్న డిఫరెన్స్ అనేది నేను గమనించాను. అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ ఫైల్ని 64 బిట్ విండోస్ 10 చేస్తున్నాను. ఇప్పుడు 64 బిట్ తీసుకున్నాను. అక్కడ మీరు పార్టీషన్ స్కీమ్ దగ్గర గమనిస్తే జీపీటీ అనేది ఒక ఆప్షన్ అనేది డైరెక్ట్గా డిఫాల్ట్గా తీసుకుంది. జీపీటీ అంటే గైడ్ పార్టీషన్ టేబుల్ అనమాట. ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ది థింగ్ మీరు ఫస్ట్ ఎంబీఆర్ అనేది చూస్ చేసుకోండి. జీపీటీలో మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా హార్డ్ డిస్క్ని మనం 3 పార్టీషన్ కంటే ఎక్కువ పార్టీషన్ క్రియేట్ చేయలేం. కానీ ఎంబీఆర్లో మాత్రం ఒక 4 దాకా మనం పార్టీషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ జీపీటీలో అనేది మనం 3 పార్టీషనే క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మనం జీపీటీలో ఎంబీఆర్ కనుక వేస్తే ఇలాంటి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఒక్కోసారి లేదు ఎంబీఆర్ పార్టీషన్లో జీపీటీ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఒక్కోసారి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏ ఓఎస్ వేయాలి అనేది ఒకసారి ముందుగా చూసుకుని, ఆ ఓఎస్ అనేది అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక ఆ ఓఎస్ ఏ ఫార్మేట్లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ఓఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా అనేది ఒక చిన్న డిఫరెన్స్ అనేది నేను గమనించాను. విండోస్ 10 ఎలాగో నేనైతే బూట్ చేస్తున్నాను కాబట్టి, సో నేను దీంతో విండోస్ 10 అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, నేను ఆల్రెడీ ఎంబీఆర్తోనే బూట్ చేస్తున్నాను. సో బిగినర్స్ అయితే ఈజీగా కొంచెం అర్థమవుతుంది. మనం ఏదైనా కంపెనీ ల్యాప్టాప్స్ కొన్నప్పుడు వాళ్ళు జీపీటీ పార్టీషన్లో ఇన్స్టాల్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మన హార్డ్ డిస్క్ ఎంత ఉన్నా కూడా మనకి 3 పార్టీషన్లే వస్తాయి. సో ఎంబీఆర్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో జీపీటీ ఎంబీఆర్ అనేది ఒక కన్వర్ట్ చేసుకోవడానికి ఒక టూల్ అయితే ఉంది. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.